ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనము చదువుతున్నాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయబెడువాడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు అని మనకు అర్థమవుతుంది. కనికరము గల దేవుడు అని మనకు అర్థమవుతుంది. కనికరము అనే మాటను మనము ఆలోచన చేసినప్పుడు ఇబ్బందుల్లో అలాగనే వివిధ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నవారి పట్ల మనము ప్రేమను కనపరచాలి. ప్రేమను కనపరచడం అని అంటే వారి ఇబ్బందుల్లో ఉండగా వారిని మనం విడిపించడానికి ప్రయత్నించాలి. సాధ్యమైనంత వరకు వారికి ఉన్న కష్టాలలో, వారికి ఉన్న నష్టాలలో వారితో ఉండి మనం వారిని ఓదార్చాలి. అదే కనికరం. కాబట్టి క్రైస్తవుని యొక్క నైజం క్రీస్తు గుణాతిశయముల మీద ఆధారపడి ఉండాలి. ఏంటి క్రీస్తు యొక్క గుణాతిశయాలు అని అంటే ఆయన కనికర సంపన్నుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారాలు, లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనాన్ని చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడుతూ లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనం, చూడండి, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయనకు భయపడు వారి మీద అంటే ఇక్కడ ఆయనకు భయపడువారు అని అంటే ఆయన వాక్యానికి లోబడేవారు అని అర్థం. ఆయన వాక్య ప్రకారంగా జీవించడానికి తీర్మానం చేసుకొని జీవించేటటువంటి వారు అని అర్థం. అటు వారి ఎడల ఆయన కనికరమును చూపించేవారు. కాబట్టి ఇంకా మనము ఆ విషయాలను క్రిందకి చదువుతూ వస్తే చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతము వరకు అతని కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. అంటే దేవుని బిడ్డలుగా జీవించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో అట్టి వారు ఆయనకు భయపడుట ద్వారా, అంటే ఆయనకు లోబడుట ద్వారా, ఆయన వాక్యానుసారంగా జీవించడం ద్వారా వారికి వచ్చినటువంటి ఆపదల నుండి ఆయన వారిని విడిపిస్తాడు.
వారికి కలిగినటువంటి శోధనల నుండి వారిని తప్పిస్తాడట. వారితో ఉండి వారి శత్రువులను చెదరగొడతాడు. అంటే కనికరము అనే మాటకు మనము మరి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. అవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారు తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కనికరము చూపించుచు ఉన్న దేవుడని మనకు అర్థమవుతుంది ఈ వచనాలను బట్టి, ఈ వచనమును బట్టి. అలాగనే చూడండి, అదే లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. అదే లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే చూడు, అంటే ఏ కుమారుడైతే మరి తండ్రి ఆజ్ఞలకు లోబడకుండా, అనగా తండ్రి మాటకు లోబడకుండా తప్పిపోయాడో, ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి పశ్చాత్తాపము పొంది ప్రభువును లేక తండ్రిని సమీపించేటప్పుడు ఆ తండ్రి ఆ కుమారుని పట్ల కనికరము కలిగినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే మన దేవుడైనటువంటి యెహోవా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎడల ఒకవేళ మనము తప్పిపోయినటువంటి అనుభవాన్ని కలిగి ఉంటే, తిరిగి మన తప్పును మనం తెలుసుకొని ప్రభువును సమీపించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు, తిరిగి వచ్చినప్పుడు ఆయన మన పట్ల కనికరము చూపించే దేవుడని, ప్రభు అని మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమందు ఒకవేళ నువ్వు తప్పిపోయి పశ్చాత్తాపడి ప్రభు చెంతకు రావటానికి నువ్వు తీర్మానం చేసుకుంటే, నీ ఎడల ఆయన కనికరము చూపించేవాడుగా మనకు ఈ వాక్యమును బట్టి అర్థమవుతూ ఉంది. అలాగనే అదే లూకా సువార్త 16:24 చూడండి. 16:24 అక్కడ ధనవంతుడు, దరిద్రుడు, ధనవంతుడు, దరిద్రుడు. ఈ ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. అయితే వాళ్ళిద్దరూ కూడా మరి చేరవలసినటువంటి స్థలానికి వారు చేరారు. ఆ నేపథ్యంలో ధనవంతుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, చదువు, నా యందు కనికరపడి అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొను. ఇప్పుడైతే వాడు ఎక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. సామెత ఉంది, చేతులు కాలిన తర్వాత ఆకులు కొట్టుకుంటే ప్రయోజనం లేదు కదా. దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితం ఏదైతే ఉందో, ఈ జీవితంలోనే మనము మన ఇష్టానుసారంగా కాకుండా దేవుని ఇష్టానుసారంగా జీవించాలని ఇక్కడ ధనవంతుడు, దరిద్రుడి యొక్క వృత్తాంతము ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ధనవంతులైనప్పటికీ, లేక మనము గొప్ప విద్యావంతులమైనప్పటికీ, లేక మనం గొప్ప ఉద్యోగస్తులమైనప్పటికీ, మన వైఖరిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొందరికి ధనం ఉండటం ద్వారా, కొందరికి మంచి విద్య ఉండటం ద్వారా,
మరికొందరికి మంచి ఉద్యోగం ఉండటం ద్వారా, మరికొందరికి మంచి బలాభివృద్ధి ఉండటం ద్వారా గర్వపడుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదేమనగా, ఒకని పతనమునకు ముందేం నడుస్తుందట? గర్వం నడుస్తుందట. కాబట్టి గర్వించుట వాడి పతనమునకే ప్రారంభం అన్న విషయం మనం గ్రహించాలి. కాబట్టి మన ఇష్టానుసారంగా మనం జీవించక, ప్రభు చిత్తానుసారంగా మనం ఈ లోకంలో జీవించి నెమ్మదికరమైనటువంటి స్థలాన్ని మనం పొందుకోవటానికి ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకోవాలి. అప్పుడు ప్రభు మన పట్ల కనికరము చూపించి మనకున్నటువంటి ఇబ్బందులు, మనకున్నటువంటి సమస్యలు, మనకున్న శోధనలు, వాటన్నిటినీ కూడా ప్రభు దూరపరిచి మరి ప్రభు బిడలంగా మనం జీవించడానికి ఆయన కృప చూపించగలడు. అలాగున మన జీవితాన్ని మనం జీవించడం ద్వారా జీవిత అంతముతో, ఈ జీవితాంతములో మనం మరి నెమ్మదికరమైన స్థలాన్ని చేరుకోవటానికి ప్రభు కృప చూపించులాగున మనము ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ద్వితీయోపదేశకాండం 4:31 ప్రభు ఆ మాట అంటున్నాడు. ఏమని? 4:31 నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపో. కాబట్టి ఎప్పటికీ ఎన్నటికీ కూడా ఆయన తన బిడ్డలతో చేసుకున్న నిబంధనను మర్చిపోడు. కనుక మనము ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించి ఈ లోకంలో దేవుని ద్వారా మన బాధలను, మన ఇబ్బందులు, మన సమస్యలను మనం తొలగించుకుంటూ, తప్పించుకుంటూ, మరి భద్రపరచబడుతూ ప్రభు సన్నిధిలో నెమ్మదికరమైన జీవితాన్ని జీవించడానికి మనం తీర్మానం చేసుకుందాం. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాల సమయమందు ఈ ప్రియబిడ్డలమైన మేము మీ సన్నిధిలో చేరి మీ మాటలను మరి జ్ఞాపకం చేసుకుంటూ మీ వాక్యాన్ని మేము ధ్యానించి అందులో సత్యాన్ని గ్రహించుటకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి కృతజ్ఞతలు, వివేకమును బట్టి కృతజ్ఞతలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ మీ వాక్యము మా ప్రభువా మరి ఈ వాక్యములకు మేము శిరసావహించి ఈ లోకంలో జీవిస్తూ మా జీవిత దినాలన్నీ కూడా ప్రభువా మీకు మహిమకరంగా, మాకు మా కుటుంబాలకు దీవెనకరంగా మేము నిత్యరాజ్యంలో మీతో మహిమలో సంతోషాన్ని పొందుకునేలాగా మీ కృప చూపించగలరు. మా రక్షకుడు మీ ప్రియకుమారుడు లోకమునకు రానైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట మనల్ని అడిగి కొంచెం మాట్లాడుకుంటుంది. అందరం కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీస్సులతో కూడిక ముగించుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామమును పరిశుద్ధపరచుకోండి, మీ రాజ్యం అనుకుంటున్నారు, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా మాకు కావలసిన ఆహారం మాకు దాయించి మా వ్యవస్థను క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించండి, శోధనలు వ్యతిరేకంగా ప్రకటించండి. ఎందుకంటే రాజ్యం నిరంతరం తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం చేయన మనెల్లరికూ వాక్యము ఎడల ఆసక్తి కలిగి గ్రహించగోరుతున్న ఆయన దేవుడు ఆయన కృప నిత్యము ప్రజలు అందరికీ